ఈ వ్లాగ్‌లో నేను చాలాసేపు కూర్చొని, నా మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ మాట్లాడానండి. మీకు వినాలనిపిస్తే చూడండి, లేకపోతే ఇక్కడే స్కిప్ చేసేయండి. హాయ్! హలో ఎవ్రీవన్. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. బాగున్నాను అంటే ఫిజికల్‌గా ఇలా బానే ఉన్నాను కానీ, మనసు మాత్రం అస్సలా బాగోట్లేదు. నిన్న, ఈరోజు అయితే అస్సలే బాలేదు నాకు. నేనిప్పుడు నాకు ఎలా ఉంటుంది, ఏంటి అనేది మీకు ఇలా చెప్పాను అనుకోండి. నాకు కొంతమంది ఇలా పెడుతున్నారన్నమాట. "భవాని నీ వీడియోస్ కొంచెము రిలాక్సేషన్ కోసం చూస్తాము. నువ్వేమో ఇంత కంగారు పడి, ఇంత బాధపడుతూ ఉంటే మాకు కూడా స్ట్రెస్ ఎక్కువైపోతుంది" అని అంటున్నారండి. ఐయామ్ సో సారీ. బట్ నేను ప్రెజెంట్ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నాను, నేను ఎంత గో త్రూ అవుతున్నాను అన్నది నాకు మాత్రమే తెలుసు. నాకు అప్పుడే చాలా రోజుల నుంచి కొంచెం ఆందోళన కింద, మనసు బాధ కింద ఉంటుందండి. దానికి ఒక్క ఇల్లని అయితే నేను రీజన్ చెప్పను. చాలా చాలా ఉన్నాయి. చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఇంకా ఆ రీజన్స్ అన్నిట్లికి తోడు ఇప్పుడు ఇల్లు పని పెట్టుకున్నాము. దానికి గృహప్రవేశానికి ఒక డేట్ అయితే ఫిక్స్ అయ్యాము. ఇంకా మార్నింగే లేసానండి. ఈరోజు ఫ్రైడే. మార్నింగే లెగిసి 6:30, 7కి త్వరగా రెడీ అయిపోయి దొమ్మేరైతే వెళ్ళొచ్చాము. 8:00 ఆ టైంకి బయలుదేరాము. సో, అక్కడ దొమ్మేరులో పెదమావయ్య గారికి ఒంట్లో బాలేదు. మా ఇంటి పెరటోళ్ళని చెప్పాను కదండీ! ఆయనకి ఎలా ఉంది, ఏంటి అనేసి చూసైతే వచ్చామనమాట. ఇప్పుడైతే మా వారు ఏమంటున్నారు, చాగళ్ళొచ్చాం కదా! మన రిలేటివ్స్ అందరికీ గృహప్రవేశానికి రమ్మనేసి చెప్పేద్దాం అంటున్నారు. సరే చెప్తావు. నువ్వు ఏ డేట్ ఫిక్స్ అయ్యావు? మేము 4 డేట్లయితే పెట్టుకున్నామండి. పంతులు గారి దగ్గర తీసుకున్నాము. ఈ 4 డేట్‌లో ఏ డేట్‌కి రమ్మని చెప్తాము అన్నది మాకే తెలీదు. కాకపోతే మా వారేమంటున్నారు, నేను మళ్ళీ మళ్ళీ చాగళ్ళు రాలేను. ఒకవేళ గృహప్రవేశం పెట్టేసుకున్నామే అనుకో, ఫోన్ చేసి ఈ ముహూర్తం అనేసి చెప్దామంటున్నారు. అంటే ఇప్పుడు మేము చాగల్‌లో ఉన్నాం కాబట్టి, ఇక్కడ చాగల్‌లో రిలేటివ్స్ అందరి ఇంటికి వెళ్ళి, ఇలా మేము గృహప్రవేశం పెట్టుకుంటున్నాము. డేట్ కన్ఫర్మ్ చేసుకోలేదు. మేము డేట్ ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత మీకు ఫోన్ చేసి చెప్దాము అనేసి అంటున్నారు. అది 1 నెల టైం ఉందా? లేకపోతే 5 నెలల టైం ఉందా? అన్నది మాకు తెలియట్లేదు. ఎందుకు తెలియట్లేదు భవాని అంటే, చెప్పాను కదండీ! ఇంటి పెరటోళ్ళకి ఒంట్లో బాలేదు అనేసి. సో, అందుకని మేము ఏ డేట్‌ని ఫైనల్ చేసుకోలేకపోతున్నామనమాట. సో, నేనేమంటున్నాను, సరే ఇంక ఇంటీరియర్ వర్క్ ఇదంతా అయ్యాక పెట్టుకుందాం అంటున్నారు కదా! 5, 6 నెలలకు ముందే చెప్పేసుకోవడం ఎందుకు? ఇప్పుడు సెప్టెంబర్‌లో ముహూర్తాలు లేవని చెప్పారండి. ఆగస్ట్‌కి మనకి ఇంటీరియర్ వర్క్ కంప్లీట్ అవ్వదు. సెప్టెంబర్ అసలు ముహూర్తాలు లేవు. అక్టోబర్ గానీ, నవంబర్ గానీ ముహూర్తాలు చూసుకోవాలి. అది కూడా నా పీరియడ్ డేట్ కాని ముహూర్తాలే చూసుకోవాలి మేము. మా ఆడపడుచుకి కూడా పీరియడ్ దాన్ని కన్ఫర్మ్ చేసుకొని, ఈ 2 ముహూర్తాలని ఈ 2 డేట్లు కాకుండా వేరే డేట్‌ని మనం సెట్ చేసుకోవాలి కదా! సో, అది అక్టోబర్‌లో అవుతదా? నవంబర్‌లో అవుతదా? అన్నది మనకి తెలీదు కదా! ఇంకా ఇన్ని నెలల టైం ఉంది కదా! అప్పుడొచ్చి చెప్దామని నేనంటాను. మా ఆయన లేదు, ఇంక నేను రాలేను. నేను ఒక్కడినే చేసుకోవాలి కదా! చాలా పనుంటుంది కదా నాకు. ఇప్పుడు చెప్పేద్దామా అనేసి అంటున్నారు. సరే అయితే అనేసి ఇంకోండి, నేను ఇప్పుడే ఫ్రైడే గానీ ఈరోజు నాకసలు మనసు బాలేదండి. ఇప్పటి వరకు చాలా బాధపడుతూ ఉన్నాను. ఎందుకంటే నా లైఫ్‌లో ఏ హ్యాపీనెస్ దేవుడు అంత త్వరగా ఇవ్వడు. నన్ను చాలా ట్రబుల్ చేసి, మానసికంగా క్షోభ పెట్టి అప్పటికిస్తాడనమాట. అంటే ఆ మూమెంట్‌ని నేను పూర్తిగా ఎంజాయ్ చేయలేను. నాకు పెళ్లి చూపులప్పుడేంటి, నాకు మా వారితో సంబంధం కుదురుతున్నప్పుడు ఏంటి, సంబంధం కుదిరి ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత దేవుడు వెంటనే ఇచ్చాడనమాట. ఆ హ్యాపీనెస్‌తో చాలా స్ట్రగులు, మెంటల్ స్ట్రెస్ నేను చాలా తీసుకున్న తర్వాతనే ఇస్తారు. నా 2 ప్రెగ్నెన్సీలు అలాగే జరిగినాయి. ఫస్ట్ అసలు ప్రెగ్నెన్సీ వస్తదా రాదా, థైరాయిడ్ ఉంది అని భయపడ్డాను. దేవుడు ప్రెగ్నెన్సీ ఇచ్చాడు. తర్వాత వెంటనే డయాబెటిస్ కూడా ఇచ్చేసాడు. అప్పుడు ఆ ప్రెగ్నెన్సీ జర్నీని నేను ఎంజాయ్ చేయలేకపోయాను. ఒక పక్కన నాకు థైరాయిడ్ ఉంది. మరో పక్కన జెస్టేషనల్ డయాబెటిస్ ఉంది. ఇది బేబీకి వచ్చేస్తదేమో, బేబీకి రావద్దు, బేబీకి రాకూడదు, తర్వాత నాకు కంట్రోల్‌లోకి వచ్చేయాలి. నేను ఇంత చిన్న వయసులో ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోలేను అని ఆ ఆలోచనలతో నేను నా 2 ప్రెగ్నెన్సీస్‌ని నేను ఎంజాయ్ చేయలేకపోయానండి. అదంతా భయంతో కూడుకున్న జర్నీ అనమాట నా ప్రెగ్నెన్సీ. అదలా జరిగిపోయింది. నా పెళ్లి విషయం కూడా నేనేమి అంత ఎంజాయ్ చేయలేదు. అవుతదా లేదా అన్నట్టుగానే అయిందనమాట. తర్వాత అంటే ఇవి ఎవ్వరికీ తెలీవు. నా మనసులో నేను గో త్రూ అవిన విషయాలనమాట. ఇప్పుడంటే నాకు సోషల్ మీడియా ఉంది కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను.
ఇప్పుడు నా గృహప్రవేశం విషయం కూడా నాకు అలాగే ఉందండి. ఇది డేటు అని నేను ఫిక్స్ అవ్వలేకపోతున్నాను. ఫిక్స్ అయిన డేట్‌కి అవుతదా అవ్వదా నేను చెప్పలేకపోతున్నాను. ఆహ్, ఇంకొకటి నాకు నా అన్నయ్యల సపోర్ట్ నాకుంది. తనకలా కాదు. మొత్తం తనొక్కడే హ్యాండిల్ చేసుకుంటా వస్తున్నాడు. అన్నయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు నాకెంత ధైర్యం చెప్తున్నా కూడా నేను అంత ధైర్యంగా ఉండలేకపోతున్నాను. అన్నయ్య వాళ్ళు ఒక 1 వీక్ వచ్చేస్తాము. బావగారికి మేము హెల్ప్ ఉంటాము అని ఇలా చెప్తున్నారు. కానీ ఏంటో అంత స్ట్రాంగ్ అవ్వలేకపోతున్నాను నేను. తను చెప్పుకోలేకపోతున్నాడు మా ఆయన అంతే. నేను మీతో చెప్పుకుంటున్నాను అంతే అనమాట. సో, ఈరోజు మనసు బాధగా ఉండడానికి రీజను ఏ హ్యాపీనెస్‌ని దేవుడు తీసుకో భవాని అని ఇవ్వడండి. నాకే కాదేమో చాలా మందికి అవుతదేమో నేను మీకు చెప్తున్నాను. ఇదంతా స్ట్రగుల్‌తో కూడుకుని వస్తదనమాట. ఆ తర్వాత వచ్చినప్పుడు ఎలా ఇప్పుడు ఇంత కంగారులో ఎలా జరుగుతది ఏంటి ఇంత కంగారులో ఉండి అసలు జరుగుతదా లేదా అన్న కంగారులో ఉండి ఆ సిట్యుయేషన్‌ని నేను ఎంజాయ్ చేయలేననమాట. ఇదే నా లైఫ్‌లో ఎప్పుడు జరుగుతది. సో, ప్రెజెంట్ అయితే ఇప్పుడు నేను తలస్నానం చేసేసానండి. ఇంకా నేను డ్రెస్ అవి వేసేసుకొని నేను అన్నవరం వెళ్ళాం కదా! చాలా ప్రసాదం పొట్లాలైతే తీసుకొచ్చాము. రిలేటివ్స్ అందరికీ ఒక్కొక్క ప్యాకెట్ ఇచ్చేసి గృహప్రవేశం పెట్టుకుంటాము. ఎప్పుడు పెట్టుకుంటామో మాకు తెలీదు. డేట్ ఫిక్స్ అయ్యాక ఫోన్ చేసి చెప్తాను అనేసి ఒక్కొక్క మాట చెప్పేసి నరసాపురం వెళ్ళిపోతాను. నాకు ఉండబుద్ధి కావట్లేదు. నా మనసు బాలేదసలు. నేను నరసాపురం అమ్మ దగ్గరికైతే వెళ్ళిపోదాం అనేసి అనుకుంటున్నానండి. అలాగని నాకు నరసాపురంలో కూడా ఉండాలి అని కూడా లేదు. నా హైదరాబాద్ వెళ్ళిపోతేనే నాకు హ్యాపీ అనిపిస్తది. బట్ ఏంటంటే హైదరాబాద్‌లో మరీ ఎక్కువ ఆలోచనల కింద ఉంటున్నాయి. కొంచెం ప్లేస్ చేంజ్ అవుతే బావుంటది అన్నట్టు నేను ఇక్కడికైతే వచ్చాను. పొద్దుటి నుంచి నాకు మా వారికి ఒక విషయం పైన గొడవ అవుతూనే ఉంది. నేను తనని తిట్టడము, తను నన్ను కోప్పడము ఇలా అయితే జరుగుతుంది. ముందు నేను యెల్లో కలర్ డ్రెస్ అయితే వేసుకున్నానండి ఇక్కడున్నదని. అసలు ఎందుకో తెలీదండి ఆ డ్రెస్సు ఎల్ సైజే కాకపోతే విపరీతమైన టైట్ అయిపోయి ఒక్క 5 నిమిషాలకి ఇంక నేను చచ్చిపోతాను ఊపిరాడదు అన్నంతగా స్వెట్ పట్టేసింది అనమాట. ఇంకా నేను ఈ డ్రెస్‌తో ఉన్నాను అంటే నేను అయిపోతాను బాబోయ్! సాయంత్రం వరకు ఉండలేను అనిపించిందండి. సో, అందుకనేసి ఆ డ్రెస్ అయితే ఇప్పేసి నా దగ్గర ఒకటి కొత్త డ్రెస్ అయితే ఉందనమాట. ఈ డ్రెస్ అయితే వేసుకున్నానండి. ఇది మొత్తం కాటనే. ఇందాకటిది కూడా కాటనే బట్ అది ఉంచుకోలేకపోయాను. తర్వాత ఆ డ్రెస్ అయితే వేసేసుకుని నేను మా వారు కలిసి మా ఆడపడుచుకి, మా తోడుకోళ్ళకి, మా చిన్నత్తగారులు వాళ్ళందరికీ ఇలా గృహప్రవేశం పెట్టుకుంటున్నాము. డేట్ అయితే మేము కన్ఫర్మ్ కాలేకపోతున్నాము. ఒకవేళ మేము కన్ఫర్మ్ అయితే మీకు అప్పుడు ఫోన్ చేసి చెప్తాము. మీరు రావడానికి రెడీగా ఉండండి అనేసి చెప్పామనమాట. వాళ్ళేమో అదేంట్రా ఇలా చెప్తే మాకు అప్పటికప్పుడు టికెట్లు దొరుకుతాయా? హైదరాబాద్‌కి దొరకవు కదా! మీరు ఏ డేట్ అనుకుంటున్నారు? పోనీ ఇప్పుడు మానేసి ఒక 5, 6 నెలల తర్వాత అయినా పెట్టుకోండి అని అంటున్నారు. 5, 6 నెలల తర్వాత ఏమో మనకి మంచి వర్షాకాలం స్టార్ట్ అయిపోతది కదండీ! సో, అప్పుడు వర్షాలతోటి మనకసలు వచ్చిన వాళ్ళకి చాలా చిరాకుగా ఉంటది. మనం ఇక్కడి నుంచి అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళడము, అక్కడ ఇల్లు కూడా మొత్తం చాలా డిస్టర్బ్ అయిపోతది కదా! సో, నాకు వర్షాకాలం ఇష్టం లేదు. ఈ ఈ సమ్మరు అవ్వకముందే పెట్టుకోవాలని ఉంది. బట్ ఏ డేటు అన్నది ఇది అని మేము చెప్పలేకపోతున్నాం అనమాట. సో, ఇంక అలాగే నేను ఏమో తెలీదు అత్తయ్య గారు మేమైతే అనుకుంటున్నాము మళ్ళీ రాము కదా! అందుకని మీకు ఇప్పుడు చెప్పేయడం బెస్ట్ అనుకుంటున్నాము అనేసి చెప్పేసాము. మేము డేట్ ఫిక్స్ అయితే గనక మీకు ఒక నెల ముందే లేకపోతే ఒక 20 రోజుల ముందు గానీ అట్‌లీస్ట్ 10 డేస్ ముందు గానీ మీకు ఫోన్ చేసి చెప్తాము. మీరు రండి అనేసి అందరికీ అయితే చెప్పేసామనమాట. ఇంకా తర్వాత నరసాపురం వెళ్ళాలి అన్నయ్య, వదిన వాళ్ళకి, మా అమ్మ తరపు చిన్నమ్మలు ఉంటారు కదండీ! వాళ్ళకి వీళ్ళందరికీ అయితే చెప్పాలనమాట. సో, ఇంకా ఇంటికి వెళ్ళి వాళ్ళకి కూడా అయితే చెప్పేస్తానండి. ఇక్కడ నేను ఏం చూపిస్తున్నాను అంటే ఇవన్నీ నా పెళ్ళప్పుడు మా అమ్మ వాళ్ళు పెట్టిన ఇత్తడి సామాన్లండి. ఇప్పుడు మేము గృహప్రవేశం పెట్టుకున్నప్పుడు మనకి 3 ఇత్తడి బిందులు, రాగి బింది, అలాగే 3 ఇత్తడి పళ్ళాలు అవసరమవుతాయంటండి. సో, ఇవి ఎందుకు, ఏంటి అన్నది నేను మీకు నరసాపురం వెళ్ళాక అమ్మ చేత ఎక్స్‌ప్లెయిన్ చేపిస్తానండి. అమ్మ మీకు ఎవ్రీథింగ్ డీటెయిల్‌గా చెప్తది. ఇవే కాకుండా పుట్టింటి వాళ్ళు కూడా మనకి గిన్నెలవి కొన్ని ఇస్తారంట ఇత్తడివి. అలాగా అమ్మ నా కోసం అయితే ఆల్రెడీ గిన్నెలు ఇవన్నీ అయితే కొనేసి రెడీగా ఉంచిందండి. అంటే మేము పెట్టుకుంటే చాలా ఎర్లీగా హడావుడిగా అయినా పెట్టేసుకుంటాం ముహూర్తము.
లేదు అంటే చాలా లేటుగా 5-6 నెలలు పోయిన తర్వాత ప్రశాంతంగా అయినా పెట్టుకుంటాము. ఎప్పుడు ఏది పెట్టుకుంటామన్నది తెలియదు కాబట్టి అమ్మ అయితే అన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటుంది. మళ్ళీ మేము ఇంకా చాగళ్ళు అయితే ఇప్పుడప్పుడే రామండి. అందుకనేసి అమ్మ అక్కడ నుంచి పళ్ళాలు అవి తీసుకుని తెచ్చుకో, మళ్ళీ నీకు అక్కడ ఎవరు ఇచ్చేవాళ్ళు ఉండరు, కంపల్సరీ పళ్ళాలు చాలా అవసరం నీకు ఇప్పుడు గృహప్రవేశం జరుగుతున్నప్పుడు అనేసి చెప్పిందనమాట. సో అందుకనేసి ఇక్కడ నుంచి పళ్ళాలు అయితే తీసుకుని వెళ్తున్నాను. యాక్చువల్లీ నేను పెద్ద పళ్ళాలు తీసుకుని వెళ్దాము అన్నాను మా ఆయన్ని. పెద్ద పళ్ళాలు చాలా ఎక్కువ బరువు ఉన్నాయండి, ఈ పళ్ళాలు అయితే తేలుకున్నాయి అనేసి ఇవైతే తీసుకుని వెళ్దాము అన్నారు మా వారు. ఎందుకంటే మాకు ఇప్పుడు ఈ 3 ఇత్తడి బిందులు, రాగి బింది, 2 ఇత్తడివి చెంబులు, 3 పళ్ళాలు, ఇవే కాకుండా నాకు అన్నవరం ఇవన్నీ వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళిన లగేజ్ బ్యాగ్స్ 2 ఉన్నాయి కదా, సో ఇవన్నీ మొయ్యాలి అంటే కష్టమైపోతాయి అనేసి తక్కువ తీసుకుని వెళ్తున్నాం. ఆ అమ్మాయి షాను మను వాళ్ళకి అనేసి పని కట్టుకుని ఆటో ఆపిచ్చి కొనేసి ఇచ్చేసింది. కొనే వరకు తెలీదు మామిడికాయలు కొంటున్నారు అమ్మాయి అనేసి కొనేసి షానుకి మామిడికాయలు అంటే ఇష్టం అని చెప్పారు కదండి అనేసి పాపం మామిడికాయలు కొని ఇచ్చారు. ఆవిడ ఇందులో పెట్టాను, జాగ్రత్తగా తియ్యి, నలిగిపోయి ఉంటాయి పాపం. చీమలకే పాపం ఉడుకొచ్చేస్తుంది. ఇల్లు కొన్నామని మా అమ్మకి కంగ్రాట్స్ అని చెప్తేస్తుందే. పిల్లలు ఏం చేస్తున్నారు? పిల్లలిద్దరిని వదిలేసి నేను మా ఆయన అయితే వచ్చామండి. ఆ పిల్లలు కనీసం నేను వెళ్ళిపోతుంటే పట్టించుకోలేదమ్మా. చిన్నది అమ్మ అమ్మ అంటదా, ఆటల్లో పడిపోయి బాయ్ కూడా చెప్పలేదండి నాకు. ఏమో ఎలా అవుతుంది జరుగుతుందమ్మా, కంగారు పడితే ఎప్పుడు కూడా ఇంటికైతే వచ్చేసానండి. ఇంకా అమ్మ అయితే రాగానే మాకు అది కంగ్రాట్స్ చెప్తూ దాన్ని ఏమంటారు కజ్జికాయ అయితే ఇచ్చింది. చాలా చాలా టేస్టీగా అయితే ఉన్నాయి, అవి తినేసాము. మాకు అప్పటికే చాలా ఆకలి చేస్తుంది. మా అమ్మ త్వరగా అన్నం పెట్టవే బాబు నాకు ఆకలి వేస్తుంది అంటే అమ్మ అయితే ఇంకా అన్నం పెట్టింది. మా వారి కోసం కోడిగుడ్లు అయితే వేగిచ్చి పెట్టిందండి. నేను ఫ్రైడే కాబట్టి కోడిగుడ్డు తిన్నాను. ఇంకా నాకు అమ్మ వంకాయ కూర అయితే వండింది అనమాట. ఇంకా ఒక్క కూరని మా షాను వస్తుందేమో అనుకుని అమ్మ అయితే పచ్చడి చేసిందండి, కొబ్బరికాయ పచ్చడి. షానుకి ఇష్టము, అదైతే వేసుకుని తిన్నాను అనమాట. మా షాను మను మేము రాము, హేమన్యతోనే ఆడుకుంటాం, మేము ఇక్కడే ఉంటాం అన్నారండి. నాకు చేతిలో చాలా లగేజ్ ఉంది, బిందులు ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఆ పిల్లలు ఎత్తుకోలేను, నిద్రపోతారు బస్సుల్లో అనేసి ఇంకా నేను తీసుకుని రాలేదనమాట. రేపు మా హస్బెండ్ మళ్ళీ వెళ్తారు, ఆయన తీసుకుని వస్తారు. 9:30 అలా అవుతుందండి. నర్సాపురం అయితే వచ్చేసాము, మీరు చూసారు కదా. ఇంకా అసలు చాలా ఆకలేసేసిందండి, చాలా అన్నం కూడా తినేసాను నేను. ఇంకా భోజనం అయితే అయిపోయింది. ఈరోజు అయితే కొంచెం త్వరగా పడుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా విసిగిపోయానండి. హైదరాబాద్ నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి అన్నవరం, అన్నవరం నుంచి మళ్ళీ ఎక్కడికి మళ్ళీ రాజమండ్రి నుంచి చాగళ్ళు, చాగల్ నుంచి నరసాపురము, 4 రోజులు వరుసగా మేము ప్రయాణం అయితే చేస్తూనే ఉన్నాము. అన్నవరంలో ఏంటి, రాజమండ్రిలో ఏంటి, విపరీతమైన ఎండ. అన్నవరంలో అయితే చాలా రష్ ఉందండి, తెగ తిరిగామన్నమాట రష్లోనేని. ఇంకా అలసిపోయినట్టుగా ఉంది నాకైతే, ప్రాపర్గా స్లీప్ ఉండట్లేదు, చాలా ఆలోచనలు, చాలా బెంగ ఉంది. సో ఇంకా అలాగా అయిపోతుంది. ఇక నర్సాపురం వచ్చాము, విపరీతమైన వేడి ఉందండి. ఇంకా అలాగే కొంచెం త్వరగా అయితే పడుకుందాం అనుకుంటున్నాను. 4-5 డేస్ నుంచి ఎడిటింగ్ చేయట్లేదు, చాలా పెండింగ్ వర్క్ ఉండిపోయింది. దాన్ని ఏ రోజు కంప్లీట్ చేస్తానో వర్క్ అయితే తెలీదు. ఇక్కడ ఏమో ఇంటర్నెట్ అవ్వదు, మరి ఇక్కడ నుంచి వ్లాగ్స్ కంటిన్యూగా పోస్ట్ చేస్తానో లేదో కూడా నాకైతే తెలీదు. బట్ ఈ ఎడిటింగ్ అయితే చేసుకుని అయితే ముంచేసుకుంటానండి. ఇంకా ఇంకేం చెప్తాను, అవునుందా వీడియో మా తెస్తున్నానండి, విసుక్కున్నాను నాకు ఉడుకొచ్చేస్తుంది అని. సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.